ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు, ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. ఈ సంస్థకి ఆగస్టు 1వ తారీఖున ఇస్తే సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1 కల్లా కట్టాలి. 3 నెలలు డబ్బులు కట్టలేదు. 1,500 కోట్ల రూపాయల భూమి వీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థకి కేటాయించి 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి 40 కోట్లకి ఇచ్చిన, అందరిలాగా సమయం 90 రోజులు 3 నెలల సమయం ఇచ్చిన ₹1 కట్టకుండా మళ్ళీ 2 నెలలు మాకు సమయం కావాలి, ఈ 2 నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టింది. ఒకవేళ ఆ సంస్థ వెనకాల ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మమ్మ వారికి 3 నెలలు సరిపోలేదు, మళ్ళీ 2 నెలల సమయం ఇవ్వండి, ₹1 కూడా వడ్డీ వారి మీద వేయకండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తూ వడ్డీని మాఫీ చేస్తూ డబ్బులు కట్టమని చెప్పి మళ్ళీ నిన్న జీవో ఇచ్చారు. ఇప్పుడు 13వ తారీఖున, నిన్న కాక మొన్న క్యాబినెట్ మీటింగ్, బహుశా 12, 11 క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ సత్వా డెవలపర్స్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం 60 డేస్ ఇస్తూ పేమెంట్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ అని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చారు. ఈ జీవో 250, గతంలో ఇచ్చినటువంటి జీవో ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి జీవో 27వ నెంబర్తో జీవో ఎంఎస్ నెంబర్ 27 జీవో. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వచ్చి ఈ రాష్ట్రంలో వారు భూములు కొనుక్కొని ఈ ప్రాంతంలో వారు అభివృద్ధి చెందడానికి, ఆ సంస్థ లాభాలు పొందడానికి వారందరూ వారు డబ్బులు పెట్టి భూమి కొనుక్కోవాలి తప్ప తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి పిలిచి మరీ ఉన్నటువంటి వాల్యూకి ఆ 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 50 కోట్లకి ఇచ్చి, క్యాపిటల్ సబ్సిడీ ఏమో నిర్మాణంలో 2,000 రూపాయలు క్యాష్ బ్యాక్ మళ్ళీ ఇన్సెంటివ్ కింద పాలసీలో పెట్టి, మళ్ళీ ఏంటి ఈ సంస్థ ఓన్లీ ఈ 30 ఎకరాల్లో ఏదో సంస్థలకు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిర్మాణాలు కాదు. ఈ జీవో చూస్తే 50% రెసిడెన్షియల్ ఏరియా కట్టుకోవచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. అంటే విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, ఆయనకు కావాల్సినటువంటి ఆ సంస్థకు కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి కార్యక్రమం. 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ అంటే దాదాపు 1 కోటి స్క్వేర్ ఫుట్ కట్టాలి. అందులో 50% రెసిడెన్షియల్ యూసేజ్కి కావాల్సినటువంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు అని చెప్పి రాశారు. ఆ సంస్థ ఏమన్నా ఉద్యోగాలు ఇస్తుందా? సంస్థ ఉద్యోగాలు ఇవ్వదు, నిర్మాణం చేస్తుంది, ఎవరినో బయట నుంచి అద్దెకి తీసుకొని వచ్చి వారికి అద్దెకి ఇస్తుంది అన్నటువంటిది జీవో చెప్తుంది. ఒకవేళ అద్దెకి ఎవరు రాకపోతే
అసలు వాడు కట్టకపోతే అంటే వాడు 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానన్నటువంటి మనిషి 3 నెలల సమయం ఇచ్చి 40 కోట్ల రూపాయలు కట్టకపోతే రేపు 1500 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కడతాడు? పోనీ అలాగని చెప్పి ఈ సంస్థకి పోనీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఈ రకంగానే కారు చౌకగా ఏదన్నా ప్రభుత్వం భూమి ఇచ్చిందా చెప్పమనండి. పక్కనే హైదరాబాద్ ఉంది కదా.